అతని తండ్రి అన్ని విషయంలో సర్వోన్నతుడైన దేవునికి విధేయత చూపించాడు. సర్వోన్నతుడైనటువంటి ప్రభువు ఏది చెప్తే ఆ ప్రతి విషయంలో అతనికి విధేయత చూపించి నిలిచున్నాడు. అతనికి ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు పరదేశంలో పరవాసిగా ఉన్నటువంటి సమయం లోపల పంట వేసి కరువుగా ఉన్నటువంటి సమయంలో పంట వేసి నూరంతర ఫలం పొందుకున్నాడు వ్యవసాయం చేసి. అంతేకాకుండా అతడు ఆ దేశంలో నివసించినప్పుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది అంతకంతకు వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు, అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి సమయంలో దేశానికి అధిపతి అయిన ఒక రాజు అయినటువంటి అబీమెలెకే అబ్రహాం కుమారుడు ఇస్సాకు యొద్దకు వచ్చి ఈ విధంగా అన్నాడు, నువ్వు నాకంటే మా అందరికంటే బలవంతుడవు, సైన్యములకు అధిపతి, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సందర్భంలో అలాంటి సమయం లోపల ఆ యొక్క ఇస్సాకు అంచెలంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి అయి ఆశీర్వదించబడినటువంటి సమయం లోపల అబ్రహాం తవ్వినటువంటి బావులన్నింటినీ మళ్ళీ తవ్వుకుంటూ వస్తున్నప్పుడు శత్రువులు గెరాలో నివసించినప్పుడు అతనికి కొంచెం విరోధంగా ఉన్నప్పుడు కొంచెము బాధపడి కొంచెం నెమ్మది కలిగినటువంటి సమయం లోపల దేవుడు ఆయన ప్రభువు నాకు ఎడమ కలుగజేసి ఉన్నాడని ఆ రాత్రికాల సమయంలో నిలిచినటువంటి సమయం లోపల ఆ రాత్రికాల సమయం లోపల దేవాతి దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు ఇస్సాకు గారికి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపజేశానని చెప్పాను. చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను అని సెలవిచ్చాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేశాను, భయపడకమని చెప్పాడు. చూడు, ఇస్సాకును దేవుడు ఆ విధంగా సంబోధించాడు, ఆ విధంగా ఆశీర్వదించాడు. ఒకని కుమారుడు ఆశీర్వదించబడాలి, ఒకని సంతానము ఆశీర్వదించబడాలంటే అతని తండ్రి దేవుని సన్నిధి లోపల అలాంటి యథార్థమైన భక్తి భయభక్తులు కలిగినటువంటి ప్రవర్తన ప్రవర్తించాలి. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నిర్దోషిగా జీవించాలి. అంతే. నీ తండ్రి నేను నియమించిన నిబంధనలను నా కట్టలను సదా పాటించాడు, అతనిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించానని ఇస్సాకుతో దేవుడు నిబంధన చేయించున్నాడు. అంటే తండ్రిగా ఉన్న నీవైనను నేనైనను ఈ సర్వ సృష్టిలో ఇంకా ఎవరైనను దేవుని సన్నిధిలో నీవు నడిచే నీ నడక, నీవు ప్రవర్తించే నీ ప్రవర్తన, నీ యథార్థమైన నీ నిరీక్షణను బట్టే దేవుడు నీ సంతానం, నీ పిల్లల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, క్రమక్రమంగా అభివృద్ధిని నడిపిస్తాడు అని దీని అంతరార్థం. మరి తండ్రి అయినటువంటి అబ్రహాం ఎలా జీవించాడు? 75 సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి అయినటువంటి సర్వోన్నతుడైన దేవుడు పిలిచిన పిలుపును బట్టి యథార్థవంతుడై నీతిమంతుడై సమస్తమును విడిచిపెట్టి తనను తన కుటుంబాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టి నిందారహితుడిగా నిలిచినమని 99 సంవత్సరాలకు ఆయన వయసున్నప్పుడు తన దేవాది దేవుడు అతను ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను నీకు ప్రత్యక్షమైనాను, నా సన్నిధిలో నడిచి నిందారహితుడిగా ఉండమన్నప్పుడు నిందారహితుడిగా వండుకుంటూ వచ్చాడు. మమ్రే దగ్గర సింధూర వనంలో మిక్కిలి ఎండవేళ శ్రమకాలమున సింధూర వనంలో మమ్రే దగ్గర సింధూర వనంలో కూర్చున్నప్పుడు దేవాది దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన ఎదురుగా నడిచి వెళ్ళినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు, దేవుని యొక్క వాగ్దానం పొందుకున్నాడు. ఎంతకాలం బాధపడతావు? వాగ్దాన కుమారుని అనుగ్రహించడానికి నేను వచ్చిన్నాను, ఇదిగో నిశ్చయంగా నేను నీకు సంతానం కలగజేయని నిబంధన చేసి వెళ్ళిపోయాడు. వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అది ప్రియమైనటువంటి దేవుడు. అంతేకాకుండా ఇస్సాకు పుట్టిన తర్వాత దేవాది దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు ఒక్కనొక కుమారుడు ఇస్సాకును కూడా బలిపీఠంపై పెట్టి అతను ఇవ్వడానికి వెనకడుగు వేయనప్పుడు దేవుడు అన్నాడు, దీనిని బట్టి నీవు దేవునికి భయపడవాడు అని నాకు తెలిసిందని చెప్పాడు. అందుకే నీవు నా దాసుని కాక అబ్రహాం నా స్నేహితుడని సెలవిచ్చాడు. అందుకే మహోన్నతుడైన దేవునితో నడిచిన వాడు, దేవునితో స్నేహం చేసిన వాడు, దేవునికి దాసుడైనటువంటి అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకును అంతగా ఆశీర్వదించడానికి కారణం ఇది. తల్లిదండ్రుల దోషములు పిల్లల పైకి వచ్చును అన్నాడు, కుమారుల పైకి వచ్చును అన్నాడు. తల్లిదండ్రుల దోషములు పిల్లలపైకి వచ్చును. అంతేకాకుండా తల్లిదండ్రులు చేసినటువంటి మంచి పనులు కూడా కుమార్తెల ఆశీర్వాదాలకు కారణమగును. ఇక్కడ 75 సంవత్సరాల కాలంలో పిలిచినప్పుడు 175 సంవత్సరాలు అబ్రహాం జీవించాడంటే 100 సంవత్సరాలు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాల కాలంలో దాసు నుండి నువ్వు నా స్నేహితుడు అనే కాడికి వచ్చాడు. అది బిడ్డలారా, తండ్రులైనటువంటి వారులారా, తల్లులైనటువంటి వారులారా, దేవుని సన్నిధి లోపల
పిల్లల ఆశీర్వాదమునకు కారకులుగా జీవించండి. నేనున్నాను, నాతోనే అంతం కావాలి, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను బ్రతికినంత కాలం నా ఇష్టం అంటే రేపటి దినంన ఆ కథ ఏ విధంగా ఉన్నో ఒక్కసారి పరిశీలన చేసుకునండి. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకును దేవుడు క్రమంగా ఆశీర్వదించడం, అంతేకాకుండా ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించాను, విస్తరింపజేశాను అన్నాడు. అట్టి విధముగా జీవించండి. మనల్ని బట్టి మన పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనలను బట్టి, మన యథార్థతను బట్టి, మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనల్ని పిలిచిన దినం నుండి మనం మరణించేదాకా మనం నడిచిన మన నడవడికను బట్టి మన పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆకాశ నక్షత్రముల వలె మన పిల్లలను విస్తరింపజేయాలి, హెచ్చించాలి. అట్టి విధంగా జీవించండి. అట్టి మహోన్నతమైన కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.